కిచెనే మాకు స్టడీ రూమే మాకు కిచెన్. మేము ఎక్కడుంటే అక్కడే స్టడీ రూమ్. ఎక్కడున్నాయి స్టోర్కి అయితే వచ్చేసిన. నేను ఫస్ట్ వచ్చిన, శిల్ప లేట్ వచ్చింది. ఇదంతా స్టాక్ అండి. ఇప్పుడు ఫస్ట్ మల్టీగ్రెయిన్ దోశలు అండి. ఇది సజ్జలు, మినపప్పు. సో నేను ఎట్లా చేస్తాను అక్క గారెలు అంటే, మా అత్తయ్య అయితే ఇంకా మస్తు చేస్తుంది. నేను కూడా చేస్తాను అనుకోండి, కానీ ఎవరి చేతి వంట వాళ్ళకి. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? కమెంట్ చేసేయండి, నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ముందుగా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 2 times నేను లైవ్కి వచ్చాను. చాలా మంచి మెసేజెస్ వచ్చాయన్నమాట. అండ్ చాలామంది కాంప్లిమెంట్స్ అండ్ చాలామంది క్వశ్చన్స్ కూడా అడిగారు, అసలు అక్క మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేసి. సో ఇదైతే నా డే ఇన్ మై లైఫ్ అనమాట. అండ్ మామయ్య కూడా వచ్చారు. సో స్టోర్కి వెళ్తాను, ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, వీక్లీ 2-3 days అట్లా వెళ్తుంటాను. అండ్ ఈ టైంలో అయితే ఇంకెక్కువ వెళ్తున్నాను అనమాట. సో ఇదైతే మార్నింగ్ రొటీన్ అండి. ఆల్మోస్ట్ 9-10 వరకు ఇది నా రొటీన్. మార్నింగ్ లేవగానే ఇంకా ఇల్లంతా చక్కగా క్లీన్ చేసేసుకొని, శ్రీయుకి శ్రీయు ఆల్రెడీ వెళ్ళిపోయింది స్కూల్కి. సో తనకి లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అవన్నీ ఇంకా తెలిసిందే కదా అందరి ఇళ్ళల్లో మదర్స్ పడే పాటలంతా మార్నింగ్ టైంలో. సో అదంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మామయ్యకి అండ్ అనిల్కి. అత్తయ్య రాలేదు. సో మామయ్య కూడా సడన్గా వచ్చారనమాట. మొన్న పండగ అయింది కదా, సో కొన్ని అప్పాలు అండ్ గోరింటాకు కొన్ని అవన్నీ తీసుకొచ్చారనమాట. అండ్ మామయ్య తీసుకొచ్చిన వాటితోనే ఈరోజు నైట్ డిన్నర్ స్పెషల్. సో అదేంటో చూడాలంటే మీరు వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. సో ఇప్పుడైతే కొంచెం ఆగమాగంలో వేస్తున్నా. అండ్ లాస్ట్ టైం కొన్ని షార్ట్స్లో చూసి దోశ ప్యాన్ గురించి అడిగారండి. ఇది వచ్చేసి నేను ఇండస్ వ్యాలీ అని లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 4-5 months బ్యాకే తీసేసుకున్నా. ఒకవేళ లింక్స్ కావాలంటే అడగండి, నేను సెర్చ్ చేసి డెఫినెట్గా కమెంట్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. నాకైతే అన్నీ ఒకేసారి పోసేసి అప్పుడు ఇవ్వడం కంటే ఇట్లా వేడివేడిగా వాళ్ళకి ఇచ్చేస్తుంటే నాకు కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోయినట్టు ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా వేడిగా తిన్నట్టు ఉంటుంది కదా. సో అనిల్కి అయితే ఇచ్చేసిన. సో ఇప్పుడైతే మామయ్యకి వేస్తున్నాను అనమాట. ఇంకా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత హాయిగా అప్పుడు నేను కూర్చొని పూజ చేసుకున్న తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇంకా ఊరికి వెళ్ళాలి కదా, సో అందుకే 5:30కి లేచిన. 5:30కి లేచి వంట చేసేసి అండ్ ఈరోజు బచ్చలి కూర పెసరపప్పు. నేను ఇట్లా వక్కలు చేస్తాను. చాలామంది వక్కలు అంటే నవ్వొస్తుంది అక్క. పొట్ట సంథింగ్ ఏదో అంటారంట. నాకు మా అత్తయ్య నుంచి అలవాటు అనమాట. ఇట్లా బచ్చలి కూర పెసరపప్పు చేసేసినాను వక్కలు. అండ్ ఇప్పుడు ఫాస్ట్గా మల్టీగ్రెయిన్ దోశలు అండి. ఇది సజ్జలు, మినపప్పు, కొన్ని రాగులు వేసిన. మామూలుగా అంతే, నేను ఆల్రెడీ చెప్పిన. సజ్జలు వేసిన, కొన్ని రాగులు వేస్తా. జొన్నలు వేసిన, కొన్ని రాగులు వేస్తా. ఎందుకు అట్లా, ఆల్రెడీ మేము రాజ్యావ తాగుతున్నా కూడా రాగులు ఎక్కువ తీసుకోవాలి కదా అనేసి, ఎక్కువ తీసుకోవాలంటే అందుకే కొన్ని వేస్తా అనమాట, బ్యాలెన్స్ చేయడానికి. సో అది అండ్ నిన్న నైటే చట్నీ చేసేసిన. నైట్ కూడా తిన్నాం అనమాట. పల్లి పుదీనా చట్నీ చేసేసిన. ఇప్పుడైతే ఇంకా చేంజ్ చేయలేదన్నమాట. ఫస్ట్ అయితే వీళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను ప్రశాంతంగా పూజ చేసిన. మళ్ళీ పూజ చేసినప్పుడు అయ్యో టైం అవుతుంది, టిఫిన్ పెట్టాలి అని ఈ లొల్లి లేకుండా వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అప్పట్లో చిన్న వస్తాను నేను, పెద్ద ఏమో అలవాటు అయిపోయింది. శ్రీయాన్సి నేను చిన్న తింటాం అనమాట. సో అట్లా అలవాటు అయిపోయింది.
మామూలుగా మదర్స్ అందరూ ఇంట్లో అందరికీ ఇంకా బయట వాళ్ళకి అన్నీ చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం అస్సలు పాటించరు కదా. అందులో నేను కూడా చాలా చెప్తుండే శ్రీయాన్సికి, అనిల్కి అండ్ ఇంట్లో వాళ్ళందరికీ, నాకు దగ్గర నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ. బట్ నేనే ఎక్కువ ఈ మధ్యలో పాటించట్లేదనమాట ఎందుకో. అండ్ అందరికీ వేడివేడిగా వేసిస్తాను, బట్ నేను మాత్రము ఆల్రెడీ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో పూజ అదంతా అయిపోయిన తర్వాత తినేద్దాము, మధ్యలో మా అంటే ఒక 15 days గ్యాపే కదా, సో మళ్ళీ ప్యాన్ పెట్టుకుని మళ్ళీ వేసుకోవడం ఎందుకులే అనేసి ఆయన ఇప్పుడైతే ఇక చక్కగా కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఒక 15 minutes అయితే పూజ చేస్తానమాట. ట్యూస్డే అయితే ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే ట్యూస్డే ఫాస్టింగ్ కాబట్టి. ఇట్లా ఈరోజు అయితే మామూలుగా ఇంకా హెడ్ బాత్ చేసేసాను అనమాట, సో అందుకే పూజ చేశాను. అండ్ చాలామంది దత్తాత్రేయుడు గురించి అడుగుతున్నారండి. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు శ్రావణ మాసం కదా, పూజ అనేది స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. సో అప్పుడైతే ఇక కంప్లీట్గా మంచిగా క్లియర్గా చెప్పవచ్చు కదా అనేసి నా ఒపీనియన్. అండ్ ఇంకా పూజ అంతా చక్కగా అదంతా చేసేసి ఇప్పుడైతే ఇంకా నేను ఆల్రెడీ పోసేసుకున్న దోశల్ని కాసేపు అట్లా న్యూసో టీవీయో లేకపోతే కామెడీయో ఏదో ఒకటి జస్ట్ అట్లా 5 minutes, చాలా తక్కువ అసలు టీవీ చూడడం అనేది. అండ్ ఇక ఈరోజు లంచ్ కోసము నేను చికెన్ కర్రీ వండుతున్నా. ఎందుకంటే మా అమ్మయ్య మక్కలు తీసుకొచ్చారనమాట వెమ్నాడ నుంచి వచ్చేటప్పుడు. సో మళ్ళీ ఇంకా మా మామయ్య ఉన్నప్పుడే చేస్తే బెటర్ కదా, అసలు తర్వాత మేము ముగ్గురమే ఉంటాం కదా ఎందుకులే, నేను దట్టు చాలా తీసుకొచ్చారనమాట. మా అమ్మయ్యనే ఇవన్నీ ఆల్రెడీ ఒలిచేశారు. సో ఈ టైం ఉంటే ఇప్పుడే పట్టేద్దాము, లేదు అంటే వచ్చినాక పట్టేద్దామని అనుకున్నా, బట్ ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. సరే చికెన్ కర్రీ అయితే ఫస్ట్ వండేద్దాము అనేసి ఇప్పుడైతే ఫాస్ట్గా చికెన్ కర్రీ వండుతున్నా. శ్రీయుకేమో మార్నింగ్ బచ్చలి కూర పప్పు చేసి బాక్స్లో పెట్టేసిన. ఆయన నాన్ వెజ్ సరిగ్గా అస్సలు తిన్నా కూడా ఇక బాక్స్లో పెట్టలేము కదా. యాక్చువల్గా ఎగ్ పెట్టడానికి చాలా ఆలోచిస్తాను అనమాట నేను. ఎప్పుడో ఒక్కసారి అట్లా ఎగ్ ఫ్రై రైస్ అట్లా కొంచెం ఫాస్ట్గా అయిపోయి అండ్ లేట్గా లేచిన టైంలో అట్లాంటివి చేస్తుంటే. అండ్ మీరు కూడా మార్నింగ్ ఇన్ కేస్ ఇప్పుడు 5కి 5:30కి లేవాలనుకున్న వాళ్ళు కొంచెం లేట్గా లేచారనుకోండి, ఏం చేస్తారు అంటే మనము బిఫోర్ నైటే ప్రిపేర్ అయి ఉంటాం కదా నెక్స్ట్ డే పిల్లలకి బాక్స్లో ఇది పెట్టాలనేసి. సో నేనైతే అట్లా వీక్లీ ఒక 2 days అయితే తప్పించేస్తాను, అసలు యాబ్సెంట్ అవుతానమాట. అలాంటి టైంలోనైతే ఓమా రైస్ అయితే సజెస్ట్ చేస్తానండి నేను. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ మంచి హెల్దీ అంటే ఫ్రైడ్ రైస్లో హెల్దీ ఫ్రైడ్ రైస్ అనేసి నేనైతే అనుకుంటా. ఇంకా లేదు అని అనుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే, అది కూడా డిపెండ్స్ ఆన్ డే అనమాట. సో ఇప్పుడైతే ఇంకా నేను తినేసి ఒక పక్క కర్రీ అవుతుంది అండ్ ఇంకో పక్క ఆల్రెడీ కొంచెం రెడీ అయ్యి ఉంటే బెటర్ కదా అనేసి. అండ్ చాలామంది కూడా స్కిన్ కేర్ ఇంకా అడుగుతున్నారు. నేను ప్రీవియస్ వ్లాగ్లో కూడా క్లియర్గా చూపించాను అనమాట. నేను ఏం లేదండి, వాష్ చేశాక వెంటనే మాయిశ్చర్ పెట్టుకుంటాను. మాయిశ్చర్ పెట్టుకున్న తర్వాత బయటికి వెళ్ళేది ఉంటే మాత్రం సన్ స్క్రీన్ పెట్టుకుంటాను. ఒకవేళ బయటికి లేదు అని అంటే ఇంట్లోనే ఉంటున్నాను అంటే సన్ స్క్రీన్ కూడా పెట్టుకోను. జస్ట్ లిప్స్కి లిప్ బామ్ మీన్స్ వ్యాజ్లైన్ పెట్టుకుంటాను. మాయిశ్చరైజర్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను, ఎందుకంటే నాది కొంచెం డ్రై అని కాదు కానీ ఎందుకో స్కిన్ని కొంచెం అలా మాయిశ్చర్లో పెట్టడానికి అలా అప్లై చేస్తానన్నమాట. అండ్ అది కూడా నాకు నచ్చిన ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటాను, ఒక్క ప్రోడక్ట్ అని చెప్పడానికి ఏమీ లేదు. సో అయితే ఇంకా చికెన్ కర్రీ వండేసి అండ్ ఇంట్లో అన్నీ సెట్ చేసేసి ఇంకా నేను ఎట్లాగో వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది కదా. సో మామయ్య వాళ్ళకి వేడివేడిగా రైస్ పెట్టుకోమని చెప్పేసి రైస్ కడిగి పెట్టేసి, మామూలుగా అనిల్ ఒక్కడు ఉంటే మాత్రం రైస్ కూడా పెట్టేస్తాను, ఎందుకంటే కష్టంగా అనిల్ పెట్టుకోవడము. ఇంకా మామయ్య ఉన్నారు కాబట్టి కొంచెం చూసుకుంటారు కాబట్టి, సో వాళ్ళకైతే 12:30కి అట్లా వేడిగా అన్నం పెట్టుకోమని చెప్పేసి కడిగేసి పెట్టేసి అన్నీ క్లీన్ చేసేసి ఎక్కడివక్కడ సెట్ చేసేసి ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే స్టోర్కి వచ్చేసిన. ఈరోజు ఆటోలో వచ్చిన అనమాట, బండికి రాలేదు ఎందుకంటే ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా. ఇట్లా స్టోర్కి అయితే వచ్చేసిన. నేను ఫస్ట్ వచ్చిన, శిల్ప లేట్గా వచ్చింది. ఇదంతా స్టాక్ ఇవన్నీ ఓపెన్ చేసి వీడియోస్ చేయాలి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన, ఇది సెకండ్ వన్, అంటే శాంపుల్కి వస్తాయి అన్నమాట ఇవి. దాని తర్వాత మళ్ళీ మేము బ్యాక్ ఇచ్చేస్తాం వాళ్ళకి. సో అట్లా ఇవన్నీ ఆల్మోస్ట్ 1 2 3 4 5 బ్యాగ్స్ వచ్చినాయి. అక్కడ కూడా ఉన్నాయి, మర్చిపోయినా. 6 7 ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఓపెన్ చేసి ఎక్స్ట్రాస్ ట్రై చేసేమో చూపిస్తాం అన్నమాట. M2XXL ఏమో వేసుకొని చూపిస్తాము. అట్లా ఫోన్ వస్తుంది శిల్ప.
ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే పెట్టుకుంటా. ఒక వాచ్ మాత్రం పెట్టుకుంటా, ఎందుకంటే బండి మీద కానీ ఆటోలో కానీ వచ్చేటప్పుడు టైం చూసుకోవడానికి. అండ్ చాలామంది స్టోర్కి వచ్చాక ఇలా ఉంటుంది ఏం చేస్తారనేది వ్లాగ్ కూడా పెట్టండి అని అంటున్నారు అనమాట. ఆల్రెడీ ఒకటి పెట్టాను, అది చాలామంది అడుగుతున్నారని పెట్టాను, ఎందుకంటే అస్సలు కుదరట్లేదండి. అంతకుముందన్న ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా టైం వేస్ట్ చేసేవాళ్ళం శిల్ప నేను ఇద్దరం కలిసి. బట్ ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు. లిటరల్లీ లంచ్ టైం అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 అన్న 4 అన్న అవుతుంది పక్కగా. సో ఒక 3-4 అవర్స్ తర్వాత స్టోర్లో అదంతా వర్క్ చేసేసుకొని ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాం అనమాట లంచ్ చేయడానికి. తినడానికి ఇంటికి వచ్చినాము. శిల్ప స్పెషల్ ఏం చేసింది ఈరోజు? స్పెషల్ టమాటా చట్నీ, టమాటా తొక్కు. మేము తొక్కు అంటాం, మీరేమంటారు? చట్నీ అంటారా? వేడి అన్నం, ఇంకా నెక్స్ట్ వేడి అన్నం, టమాటా పచ్చడి, నెయ్యి, పెసరపప్పు, తోటకూర పెసరపప్పు, ఎగ్ ఫ్రై మొన్న చేసినాం కదా, చాలా మంది మేము కూడా వేస్తామని కూడా కమెంట్ పెట్టిర్రు. మళ్ళీ అది ఇంకా మేము లంచ్ చేసేసి సో ఇంటి దగ్గరే స్టాక్ కూడా మెయింటైన్ చేస్తున్నామని చెప్పాం కదా. సో అక్కడ కూడా ఒక 1 అవర్ 1.5 అవర్ పైనే షూట్ చేసేసుకొని ఇప్పుడైతే శిల్ప నన్ను పార్లర్కి తీసుకొచ్చిందనమాట. 1.5 మంత్ పైన అవుతుంది నేను ఐబ్రోస్ చేయించుకోగా. అసలు కుదరట్లేదు అస్సలు. ఇంకా దట్టు కొత్త ఇంటికి వచ్చాకనైతే ఇంకా అస్సలు కుదరట్లేదు అని అంటే, సరే ఇంకా నేను తీసుకెళ్తాను, ఫస్ట్ ఐబ్రోస్ చేయించుకున్నాకనే ఇంటికి బయలుదేరు అని చెప్పింది అనమాట. సో అట్లా మొత్తానికైతే ఇంకా ఆటోలో, నేను వర్షం పడుతుంది కదా కంటిన్యూగా, సో అందుకే ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చేసాను అనమాట. రాగానే మళ్ళీ రొటీన్. యాక్చువల్గా అయితే అక్కడే టీ తాగేసి వచ్చేదాన్ని, బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. శ్రీ కూడా ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చేసింది. సో తను వచ్చే టైంకి కాకపోయినా ఒక 1/2 అవర్ అటు ఇటుగా వస్తానన్నమాట. అండ్ ఈరోజు ఇంకో మామయ్య ఉన్నారు కాబట్టి ఒక 1 అవర్ లేటే అయిపోయింది నాకు. సో రాగానే మళ్ళీ గబగబా టీ పెట్టడము, మళ్ళీ డిన్నర్కి ప్రిపేర్ చేయడము, అండ్ స్కూల్ ఏంటి హోంవర్క్ రాపియడం అదంతా అవుతుంది కదా. మామూలుగానైతే అసలు రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అవుతాను, బట్ ఈరోజు అయితే ఆ టైం కూడా లేకుండా, ఎందుకంటే నేను వచ్చరికి ఈవినింగ్ 5:30 అట్లా అయిపోయింది. సో మళ్ళీ శ్రీయు కొంచెం మార్నింగే లేస్తుంది కాబట్టి ఈ 6-6:30 అవ్వగానే తనకి నిద్ర వచ్చేస్తుంది. సో ఆలోపు డిన్నర్ పెట్టేసేయాలి. అండ్ ఈరోజు ఇంకా మనము మక్క గరెలు చేయబోతున్నాం అనమాట. సో అది ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి సో ఫ్రెష్ అప్ లేదు, ఏం లేదు, జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని డైరెక్ట్గా వచ్చి ఫస్ట్ అయితే కొంచెం ప్రశాంతంగా టీ తాగుదామనేసి టీ పెడుతున్నా. అండ్ మామయ్య వాళ్ళు కూడా టీ తాగలేదు, జస్ట్ పాలు మాత్రం వేడి చేసి పెట్టారనమాట. పోన్లేండి అదైనా చేసి పెట్టారు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. సో ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా టీ పెట్టేసి, అండ్ మార్నింగ్ మక్క గరెలు పెడదాం అనుకున్నా కదా, అసలు టైం లేకుండా. సో ఇప్పుడు ఇంకా దానికి సంబంధించి నేను ఎట్లా చేస్తాను అనేది ఇక్కడ చూపిస్తాను. సో మీరు ఎలా చేస్తారు, ఇలానే చేస్తారా, ఇంకేమైనా డిఫరెంట్గా యాడ్ చేస్తారా అనేది ఇంగ్రీడియంట్స్ సో డెఫినెట్గా కమెంట్ చేయండి. సో ఆల్రెడీ అసలు విపరీతంగా మార్నింగ్ 5:30 6:45 అట్లా లేస్తానమాట. సో లేచినప్పటి నుంచి బయటికి వెళ్ళేది ఉంటేనైతే అసలు ఒక 5 మినిట్స్ కూడా కొంచెం న్యాప్ కాదు కదా, అసలు ఉరగడం కూడా ఉండదు. జస్ట్ చైర్లో కొంచెం అట్లా రిలాక్స్ అవుతాం. ఈ మధ్య ఇంకా శిల్ప వాళ్ళ ఇంట్లోనే స్టాక్ అంతా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ తిన్నాక ముందు కొంచెం అట్లా కాసేపు కూర్చుంటున్నాం. లేకపోతే అట్లా అసలు స్టోర్లోనైతే అది కూడా లేకపోయే ఛాన్స్ ఉండేది అనమాట, ఎందుకంటే చాలా కస్టమర్స్ ఉంటారు కదా. సో అది అండ్ మార్నింగ్ గిన్నెలు దోమిని అన్నీ ఉంటాయి కదా, అవి ప్రొద్దున హడావిడిలో అసలు దాన్ని అన్నీ ఎక్కడివి అక్కడ సర్దేనమాట. సో కుదిరినప్పుడే సర్దుకుంటాను మెల్లిమెల్లిగా. అండ్ నేనేం చేస్తానంటే మామూలుగా మార్నింగ్ అవన్నీ తోమేస్తాం కదా గిన్నెలు, అవన్నీ అట్లనే పెట్టేస్తాను. ఈవినింగ్ నైట్ బిఫోర్ పడుకునే వరకు, అంటే కిచెన్ క్లీన్ చేసి పడుకుంటాను కదా, సో అప్పటి వరకు నేను అందులో నుంచి వాడేస్తాను అనమాట. సో అలా అయితే తక్కువనే మిగులుతాయి కదా. సో అప్పుడు అవన్నీ మిగతాయన్నీ తగిలేసేసి సో మొత్తం క్లీన్ చేసేసి టబ్బు పక్కన పెట్టేస్తాను అనమాట. సో మామయ్య ముందు రోజు కాదు అదే రోజు అనుకుంటా మార్నింగ్ మక్కలు అవన్నీ ఒలిచేసారనమాట. ఎందుకంటే ఒలవడమే లేట్ అవుతుందండి, అసలు పెద్ద టార్చరు. తినడం ఎంత హాయిగా అదే అనిపిస్తుంది కదా, 5 మినిట్స్లో తినేదానికి ఒక 3-4 గంటలు కష్టపడతాం కిచెన్లో అనేసి అట్లుంటుంది. అండ్ ఇంకా ఇప్పుడైతే ఈ శ్రీయాన్సిని హోంవర్క్ ఆల్మోస్ట్ రాపిచ్చేసి ఇంకా కొంచెం వర్క్ ఉందనమాట, అది కిచెన్లోనే సెటప్ చేస్తున్నాను. కిచెనే మాకు స్టడీ రూమే మాకు కిచెన్. మేము ఎక్కడుంటే అక్కడే స్టడీ రూమ్, ఎక్కడున్నాయి ఇది ఇట్లా సెట్ చేయించిన అనమాట. సపరేట్గా దీంతోనే కూర్చోవాలంటే మినిమం 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. అంటే హోంవర్క్కి కాదు, డిక్టేషన్స్ ఉంటాయి కదా, సో వాటికి మాత్రం ఇట్లా సెటప్ చేసేస్తున్నాను. రైట్ స్టోరీస్ ప్రనౌన్స్ యు నో
ప్రొనౌన్స్ అయ్యి వస్తుంది. స్టోరీస్. నైట్ ప్రతిరోజు ఎవ్రీడే నైట్ స్టోరీస్ చెప్పారంటావు కదా. స్టోరీ స్పెల్లింగ్ రాకపోతే ఎట్లా చెప్పి వచ్చు. నేను ఎస్టర్డే చెప్పిన నువ్వు ఆల్రెడీ. మార్నింగ్ పడదాం అనుకున్నా అక్కగరలు, టైం లేకుండా అక్కడ ఆవిడ వెళ్ళిపోయినా అనమాట. ఇవి మొత్తము ఆల్రెడీ కొన్ని మిక్సీలో తీసి పెట్టేసిన. 5 times రాయి స్పెల్లింగ్, గ్రౌండ్ స్పెల్లింగ్ GRO ఆల్రెడీ ఇది పడుతుంది అనమాట. అంటే ఇంకా కొన్ని వేస్తా, ఏంటంటే ఫ్రెష్గా పట్టుకోవడం బెటర్ కదా, మొత్తం ఒకటేసారి పట్టడం ఎందుకు అనేసి. సో నేను ఎట్లా చేస్తాను అక్క గారెలు అని అంటే, మా అత్తయ్యనైతే ఇంకా మస్తు చేస్తుంది, నేను కూడా చేస్తాను అనుకోండి. కానీ ఎవరి చేతి వంట వాళ్ళకి ఉంటాయి కదా, అట్లా అనమాట. సో మక్కలైతే తీసుకున్నా అండ్ ఒక ఉల్లిగడ్డ పోసుకున్నా, పెద్దగానే పోసుకున్నా, కొంచెం షుగర్ వేసిన, అది ఇట్లా మంచిగా గ్రైండ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎండుమిర్చి, చాలామంది పచ్చిమిర్చిలు రాయమా, చాలామంది పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు. బాగా పచ్చిమిర్చి వాడితే నంజు ఫామ్ అవుతుంది తెలుసా. అండ్ అంటే ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఇంకెక్కువ కోల్డ్ అయిన వాళ్ళకి ఇంకెక్కువ కోల్డ్ అవుతుంది, తగ్గదు, నంజు కూడా ఫామ్ అవుతుంది. అయినా మేము మామూలుగా పచ్చిమిర్చి తక్కువ అసలు వెయ్యము, ఎండుమిర్చి ఎక్కువ వేస్తాము. అండ్ వెల్లిపాయలు ఇవన్నీ ప్రొద్దునే రెడీ చేసుకొని పెట్టుకుంటే పడతాననేసి. అండ్ మెయిన్గా వచ్చి జీలకర్ర. నేనైతే ఈ మిక్సీ పట్టే దాంట్లో కరివేపాకు కొత్తిమీర వేయను, పట్టిన తర్వాత దాంట్లో కరివేపాకు కొత్తిమీర వేస్తాను అనమాట. ఏంటి గారె పైన కనిపిస్తే బాగుంటుంది కదా అనేసి ఫైనల్గా అయితే వేసేస్తున్నాను నేను. రాసినావమ్మా అక్క గారెలు ఇష్టం శ్రీయు నీకు? ఇప్పుడు సీజన్ కదా, సీజన్ ఏమున్నా కూడా తినేసేయాలి. మనకి కొంచెం ఇట్లా విరుచుకొని చెక్ చేసుకొని వేసుకుంటే బెటర్. నేనైతే అట్లనే చేస్తా. యాక్చువల్గా చికెన్ స్పెషల్ అదే అనమాట. మామూలుగా ఇట్లా ఏంటి వర్కింగ్ డేస్లలో మేము అసలు నాన్ వెజ్ తెచ్చుకోము. అండ్ మొన్న సండే కూడా ఫెస్టివల్ అయింది అనేసి తెలియదన్నమాట. సో అందుకే ఇప్పుడు మామయ్య కూడా వచ్చారు కదా, సో అట్లా చేద్దాం అనేసి. పైన ఏం లేదు చూడండి, ఇట్లా కొన్ని ఖరాబ్ అయినవి ఉంటాయి కదా మనకు బయట మిర్చి. మిర్చి కాదు, సరే రాయి నువ్వు. వచ్చిందా గ్రౌండ్ స్పెల్లింగ్ చెప్పు? గ్రౌండ్ స్పెల్లింగ్ అటు చూడకు, బుక్ చూడకు. స్టోరీ స్పెల్లింగ్ వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి లర్న్. ఓకే. పెయింట్, రైట్, పెయింట్ స్పెల్లింగ్. ఆల్మోస్ట్ చూడండి నేను అన్ని ఎండుమిర్చి తీసిన, అలా ఆల్మోస్ట్ ఒక 3-4 వేనాయి అనమాట ఇది. అండ్ పోపుల డబ్బా మాది ఇది. వేసుకోవాలి మంచిగా. ప్యాంట్ అలా నేను పెయింట్. సో ఇందులో కొన్ని పాలు పోసుకోవాలి, పాలు పోసుకొని పెట్టుకుంటే తొందరగా గ్రైండ్ అవుతుంది అనమాట. అండ్ ఒకవేళ లేదనుకోండి అసలు పాలు కూడా అవసరం లేదు, ఇలా కొన్ని అట్లా ముదిరినవి ఉన్నాయి అనమాట. సో అందుకే నేను పాలు పోసుకుంటున్నా. బాగా ముదరలే, కొంచెం ముదిరినాయి. కానీ ఏమో పెయింట్ స్పెల్లింగ్ ఎక్కడ దాకా వచ్చింది. సో ఇదైతే మిక్సీ పట్టేసుకొని మనం గారెలు చేసుకున్నాం. మిక్సీ అయితే పట్టేసుకున్నా. ఇందాక సాల్ట్ వేయాలి అనేది చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్గా గుర్తుంది. కల్లుప్పు వేసి పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడే సాల్ట్ వేస్తే మంచిగా పడుతుంది అన్నట్టు. సో ఈ టెక్స్చర్లో మనం పట్టేసుకుంటే సరిపోతుంది. అంటే మరి గరుగు కాకుండా, మరి ఈ స్మూత్గా కాకుండా ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకొని గారెలోకి తీసుకొని వేయడమే. శ్రీయాన్సి వెయిటింగ్. చలి కదా. ఎంతమందికి వట్టి మక్క గారెలు తినడమే ఇష్టము? నాకు అట్లనే ఇష్టము. మేము అంటే నాకు పెళ్ళైనాకనే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే తెలిసింది మక్క గారెలుకి విత్ అంటే ఏదైనా ఒక కర్రీతోని నంచుకొని తింటారు అనేసి. అప్పటి వరకు నాకు అసలు మక్క గారెలు అంటే ఓన్లీ వట్టిగానే తినడం కావచ్చు అని అనుకుంటాను. మేము వట్టినే తినేటోళ్ళం స్నాక్స్ లాగా, లేకపోతే మార్నింగ్ అట్లా
మాదేవరి ఇంటికి వచ్చినాకనే దీన్ని నాన్ వెజ్లో పెట్టుకుని తింటే అద్దరిపోతుందని తెలిసింది. చికెన్, మటన్, మామూలుగా కొంతమంది చారుకు కూడా తింటారు. అండ్ పాల పాయసం అని చేస్తుంది అనమాట. బియ్యపిండి, పాలు, షుగరు అది వేసి ఇట్లా చేస్తారు. జావలాగా, ఐ మీన్ లిక్విడ్లో వేసి అందులో పెట్టుకొని తింటారు. చాలా బాగుంటుంది. వేడిగా తినాలి అయితే బాగుంటుంది. బట్ దానికి ఎక్కువ షుగర్ వేయాలి, అదంతా పెద్దగా ఇష్టం ఉండదు. అండ్ మక్కగారెల్లో కూడా హాట్ కాకుండా స్వీట్ కూడా చేసుకుంటారు. అంటే ఇందులోనే షుగర్ వేసుకొని వట్టిగా తినడానికి కూడా సో ఈరోజైతే అందుకే నాన్ వెజ్ అలవాటు అయిపోయింది. ఇంకా మక్కగారెలు అంటే నాన్ వెజ్ అంటే ఈ సీజన్లోనైతే. సో అదైతే ఇప్పుడు కసిపి ఇది ఒక 10 to 15 minutes ఇట్లా పక్కకు పెట్టేసి ఇదంతా మంచిగా నానుతుంది అన్నట్టు. నానడం అంటే మంచిగా అవుతుంది. ఇప్పుడు ఎగ్ పట్టినాం కదా, సో నేను అలా కొంచెం పనులు ఉన్నాయి, అవన్నీ సర్దేసుకొని తర్వాత ఆయిల్ పెట్టేసి వెళ్తా సిమ్లో, అది వేడెక్కుతుంది. అండ్ ఇంకొక 10 to 15 minutes ఉంది డిన్నర్కి. సో ఆలోపు నా పనులు కొన్ని ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని వస్తాను. సైమల్టేనియస్గా ఏదో ఒక వర్క్ చేస్తుంటా అనమాట. అంటే కిచెన్లో అంటే కంప్లీట్గా కిచెన్లోనే ఏమి ఉండను. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలి కదా, సో ఆలోపు. అండ్ ఇదైతే మార్నింగే వేసేసాను మిషన్కి. యాక్చువల్గా మార్నింగే డ్రై చేసేస్తాను ఒక 1-2 hours. బట్ ఈరోజు ఇంకా అస్సలు కుదరలేదు అనమాట డ్రై చేద్దాం అనుకొని. బట్ అది పైనది క్యాప్ మాత్రం ఓపెన్ చేసి పెట్టేసి సో ఇప్పుడైతే ఇంకా డ్రై చేస్తున్నాను. అందులో ఇంకా యూనిఫామ్స్, ఈ సాక్స్ ఇలా గొడవనైతే అసలు మామూలుగా లేదండి. ఒక్కొక్కసారి అయితే హ్యాండ్ వాష్ చేసేస్తున్నా కంప్లీట్గా. సాక్స్లు అంటే మామూలుగా హ్యాండ్ వాష్ చేసేస్తా, కానీ యూనిఫామ్లు కూడా ఆ టైంలో మిషన్కి వేయడం అంటే అస్సలు కుదరట్లేదు. సో అందుకే హ్యాండ్ వాష్ చేసేస్తుంది అనమాట. ఇంకా మిగతా చిన్న పనులు ఉంటాయి కదా ఇంట్లో, మార్నింగ్ వదిలేసినవి పెండింగ్ కానీ ఎక్కడివి అక్కడ. అండ్ పిల్లలవి స్కూల్ బుక్స్ అవన్నీ, ఇంకా హోంవర్క్ అయిపోయిన తర్వాత అవన్నీ సర్దడము, అండ్ నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ అవన్నీ ఆ టైంలో చేసేసుకుంటాను అనమాట సైమల్టేనియస్గా. అండ్ ఇప్పుడైతే ఇంకా అవన్నీ డ్రై చేసేసి, వర్షం కూడా పడుతుంది, అదొక పెద్ద తలనొప్పి. అబ్బా పెద్ద టార్చర్ అయిపోయింది నిజంగానే. ఈ మెయిన్ ఈ పిల్లల బట్టలతోనే అండి, మనమే ఏం పెద్దగా ఏమనిపించదు. కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఏంటి మక్కగారెలు చేసుకోవడమే. మామూలుగానైతే చాలామంది కవర్ పైననో లేకపోతే కర్చీఫ్ పైననో ఇట్లా చేస్తుంటారు కదా. నేనైతే చేతి పైనే, కాకపోతే చేతిని కొంచెం తడుపుకుంటాను అనమాట. లైట్ కొంచెం వెట్టలాగా చేసేసుకొని చేతి పైనే ఒత్తేసుకుంటాను. మామూలుగా అంతకుముందు స్టార్టింగ్లోనైతే అట్లనే కర్చీఫ్లో పెట్టి చేసేదాన్ని. బట్ మా అత్త ఇట్లా చేతితోనే చేస్తుంది. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తే గట్టిగా వచ్చేస్తాయి అనమాట. చాలామందికి అట్లా కూడా ఇష్టపడతారు, అంటే అప్పాలలాగా ఇష్టపడతారు అనమాట. బట్ నాకు అట్లా ఉండొద్దు, కొంచెం మెత్తగా అంటే బయట క్రిస్పీగానే ఉంటుంది, లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉండాలి. అప్పుడైతేనే ఆ మక్కగారెలు తిన్నాను ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సీజన్ కదా, ఫుల్ మక్కంకులు వస్తున్నాయి. ఇంకా ఊర్లోనైతే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. అండ్ దాదాపు హైదరాబాద్ నుంచి మీ ఊర్లోకి వెళ్ళే అప్పుడు మధ్యలో దారిలో చాలా ఇట్లా కుప్పలు ఆటోలల్లా ఇట్లా లారీలలో వేసుకొని అమ్ముతుంటారు కదా. సో అట్లా తీసుకోండి, చాలా బెటర్. మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఎందుకంటే మధ్యలో ఇవన్నీ కలుస్తాయి కదా, వాళ్ళకి కూడా డబ్బులు ఐ మీన్ ఎక్స్పెన్సివ్. సో అవి వాటి వల్ల కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా ఊర్లలోనైతే అసలు ఇంకా డైరెక్ట్ తోటలకు వెళ్ళి తీసుకుంటున్నైతే ఇంకా ఫుల్ వస్తాయి అనమాట. మా అమ్మయ్య ఎక్కువ తీసుకొచ్చారు 2 times అయ్యేలాగా. సో ఇప్పుడైతే కొంచెం ఆఫ్ చేసేసాను. ఇంకా ఈరోజు చికెన్ విత్ మక్కగారెలు మా డిన్నర్ స్పెషల్ వచ్చేసి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇప్పుడు ఎట్లాగో శ్రావణ మాసంలో ఏం తినలేం కదా. యాక్చువల్గా మా అత్తయ్య పాల పాయసం లాగా ఒకటి చేస్తుంది బియ్యపిండి వేసి, అది కూడా సూపర్గా ఉంటుంది. అంటే నార్మల్గా నాన్ వెజ్ తినని వాళ్ళు సో అది పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే ఒట్టిగా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ గారెలను కూడా నెక్స్ట్ డే మార్నింగ్ టీలో పెట్టుకొని కూడా తింటారు అనమాట. ఇది కూడా నేను మా అత్తయ్యని చూసి నేర్చుకున్నాను, నాకు కూడా అట్లా తెలీదు. సో ఫైనల్గానైతే ఇప్పుడు అందరం కూర్చొని ఇట్లా డిన్నర్ చేస్తున్నాం. శ్రీయాన్సికి ఆల్రెడీ అంతే కదా, వాళ్ళకి ఆల్రెడీ డిన్నర్ టైం అయిపోయిందని ఫస్ట్ దానికి పెట్టేస్తా. లేకపోతే నార్మల్గానైతే నేను అనిల్ ముగ్గురం కలిసి తింటాము ఖచ్చితంగా డిన్నర్ టైంలోనైతే. దానికి ఫస్ట్ పెట్టేసి దానికి అంటే కొంచెం ఈ మక్కగారెలు అనేవి డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో తిన్నాక వెంటనే పడుకుంటే కష్టమవుతుంది అనేసి దానికి ముందే పెట్టేసి సో ఇప్పుడైతే మేము ముగ్గురం కలిసి తింటున్నాము.
ఇంకా మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో డెఫినెట్గా కమెంట్ చేయండి. మక్క గారెలు, చికెన్ ఆర్ మటన్ ఏదైనా సరే. చాలామంది ఇంకా బోల్ ప్యాలలు అనేసి, గుడాలు అనేసి, పల్లి గుడాలు కూడా వేసుకుంటున్నారు. నేను కూడా వేసేదాన్ని, ఏంది బెబ్బర్లతోని గుడాలు. బట్ ఇప్పుడు అస్సలు కుదరట్లేదు, వెయ్యట్లేదు కూడా. అండ్ నేను శ్రీ అంటే ముగ్గురమే ఉంటే పెద్దగా ఏం చేసుకోవాలనిపించదు. ఎవరైనా వస్తే మాత్రం మంచిగా వాళ్ళకి చేసి పెట్టాలనిపిస్తుంది. సో దాంతోపాటు మనం కూడా తింటాం కదా. సో అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. సో మార్నింగ్ నుంచి ఇంకా నైట్ ఇప్పుడు ఇదంతా తినేసి మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసినాక నాకు పడుకుంటేనే తృప్తిగా ఉంటుంది అనమాట. అదంతా క్లీన్ చేసి ఫస్ట్ శ్రీయుని పడుకోబెట్టి దాని తర్వాత నేను పడుకునేసరికి ఆల్మోస్ట్ 10-10:30, ఒక్కొక్కసారి 11 అవుతుంది. ఇంక ఎడిటింగ్ ఉన్న టైంలోనైతే 12-1 అయినా పర్లేదు. సో ఇప్పటికి కూడా నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు టైం ఎంతుందో చెప్పనా, 1:15 అవుతుంది. నైట్ అండి, ఆఫ్టర్నూన్ అయితే అస్సలు కాదు. ఆఫ్టర్నూన్ అసలు చేయాలి, టైం చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నా ఎడిటింగ్ టైం అనేది. బట్ ఇంకో డే టైంలో నాకు ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదు. నైట్ టైంలోనైతే కొంచెం పీస్గా ఉంటుంది కదా అని అనిపిస్తుంది. సో నేను అట్లా ఈ మధ్యలోనైతే పడుకోవడం మ్యాక్స్ అలసిపోయి ఇంకా శ్రీయుతో పాటు పడుకుంటున్నా. 10 అవుతుంది లాస్ట్గా. ఇక ఎడిటింగ్ టైంలో అయితే చెప్పినా కదా 1-2 అట్లా అవుతుంది అనమాట. సో అదండి వ్లాగ్ ముచ్చట్లు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. ఆయన ఇట్లా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. డెఫినెట్గా ఆయన ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ డెఫినెట్గా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఏంటంటే రికమెండేషన్స్లోకి వెళ్తుందంటే నాకు కూడా కొత్తగా తెలిసిన ఈ విషయం అనమాట. సో ప్లీజ్ డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. Take care, all of you.